మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో హైదరాబాద్ లో తనిఖీలు జరుగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో సిఐడి సోదాలు చేస్తున్నారు. తనిఖీల్లో భారీగా ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. సిఐ రమేష్ ఆధ్వర్యంలో R&R రెసిడెన్సీలో సోదాలు చేస్తున్నారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో శశికాంత్ ఎస్కేప్ అయ్యారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఇంటి ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సమక్షంలో సోదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ సురేష్, మదనపల్లె ఫైల్ దగ్ధం కేసు గురించి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి శశికాంత్ అనే ఇంటి వ్యక్తి ఆ ఇంట్లో నుంచి కొన్ని ఫైల్స్ కూడా లభ్యమవటం మనం చూస్తున్నాం. అంటే ఇదంతా కావాలనే ప్లాన్ ప్రకారమే చేశారనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి సురేష్. పెద్దిరెడ్డి ప్రధాన అంచనైనటువంటి శశికాంత్ మాదాపూర్ లోనే అయ్యప్ప సొసైటీలో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి సంబంధించిన ఫ్లాట్ లో ఏపీ పోలీసులు నిన్న అర్ధరాత్రే వచ్చి తనిఖీ చేద్దామని వెయిట్ చేయగా అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది లాక్ చేసి. అయితే ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ కి సంబంధించిన ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ దిగా గుర్తించారు. అతన్ని పిలిపించి ఈ రోజు తెల్లవారుజామున ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భారీగా ప్రభుత్వానికి వివిధ విభాగాలకు చెందిన ఫైల్స్ ని గుర్తించడం జరిగింది. మొత్తం 4 బాక్సులలో ఫైల్స్ ని ఏపీ పోలీసులు తీసుకెళ్లారు. దాదాపు 8 గంటల పాటు ఇంట్లో సోదాలు చేశారు. శశికాంత్ ఎక్కడికి వెళ్ళాడనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అతని ఇంట్లో ఈ ఫైల్స్ ఎందుకున్నాయనే దానిపైన కూడా ఏపీ పోలీసులు మొత్తం 10 మంది బృందం రావడం జరిగింది. వారు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేసి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మాదాపూర్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. వెళ్లేటప్పుడు 4 బాక్సులలో భారీగా ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫైల్స్ అన్ని కూడా మదనపల్లి ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో అక్కడికి సంబంధించిన ఫైల్సా లేదంటే వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైల్స్ ఇక్కడ ఎందుకున్నాయనే దానిపైన కూడా ఏపీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలోనే సోదాలు కొనసాగాయి. ఆయన ఉన్న సమయంలోనే సోదాలు చేశారు కాబట్టి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి బాక్సులలో ఏపీకి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం రమేష్ అనే ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. మదనపల్లి ఆఫీస్ నుంచి ఇక్కడికి కొన్ని ఫైల్స్ తీసుకొచ్చారా లేకుంటే ఈ ఫైల్స్ ఏ డిపార్ట్మెంట్ చెందినాయి అనేది కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. రైట్ సురేష్, అయితే శశికాంత్ ఆచూకీ ఏమైనా తెలిసిందా? అతను ఎక్కడున్నారు ఏంటన్న డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? పోలీసులు నిన్న వస్తున్నారనే సమాచారం ముందుగానే శశికాంత్ కి తెలిసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను వచ్చే ముందే కొద్దిసేపటి క్రితం పోలీసులు వచ్చే 2-3 గంటల ముందే నిన్న సాయంత్రం తన 2 వీలర్ తీసుకొని అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయినట్టు అక్కడున్న వాచ్మెన్ పోలీసులకు చెప్పాడని తెలుస్తుంది. దాంతో పాటు ఆయన ఎక్కడికి వెళ్ళాడనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం శశికాంత్ కి సంబంధించి ఫైల్స్ అన్ని ఇక్కడ ఎందుకు ఉంచాడు, ఈ ఫైల్స్ అన్ని ఏ డిపార్ట్మెంట్ ఇవి, మదనపల్లి ఫైర్ ఇన్సిడెంట్ కి ముందు ఈ ఫైల్స్ తెచ్చి ఇక్కడ పెట్టాడా లేకుంటే అవి ఏ డిపార్ట్మెంట్ సంబంధించివి అనేది దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. శశికాంత్ కి సంబంధించి ముఖ్యమైన సమాచారంతోనే పోలీసులు ఈ రోజు సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాల్లో కూడా భారీగా ఫైల్స్ పట్టుబడ్డాయి కాబట్టి ఈ ఫైల్స్ అన్నిటిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఇక్కడ సీజ్ చేసి ఫైల్స్ అన్నిటిని కూడా ఏపీకి తీసుకెళ్లడం జరిగింది పోలీసులు. రైట్, థాంక్యూ సురేష్.